ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం తర్వాత మనకు కావాల్సిన ఇంకా అవన్నీ ఎన్నో తెలుసుకునేటువంటి జ్ఞానాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఒక అడుగు వేయాలి. ఆ అడుగుతోనే మనం ఎన్నో సాధించగలుగుతామని నాకు తెలిసింది. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. నా పేరు ధర్మారెడ్డి, ఇక్కడ నేను రోడ్ నెంబర్ 1లో ఉంటా. అయితే నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇంత సభ్యత్వం తీసుకున్నా మన సీనియర్ సిటిజన్ దాంట్లో. కానీ తెలియలేదు ఇప్పటిదాకా. ఈ రోజు నుంచి తెలిసింది. 11 రోజుల నుంచి వస్తుంది కాబట్టి అర్థమైంది. మనం గట్టిగా క్లాప్ చేసుకుందాం. మేడం మీరు ఎందుకు ధ్యానం వైర్ వస్తుంది రాదా? ఇక్కడికి రండి, ముందరికి రండి, ముందుకు రండి. బాబు మళ్ళీ ఇట్రండి మేడం. ఒక్క నిమిషం ఆగమండి, ఒక్క నిమిషం. అది మైక్ అందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ ఉన్న గురువులందరికీ ప్రతి ఒక్కరు నాకంటే పెద్దవారు, అందరూ నా గురువులు. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. వారం నుంచి వస్తున్నది కదా ధ్యానం, మనం ఇట్లా కంటిన్యూ. సార్ చెప్పినట్టు ఈ పిరమిడ్ నేను వాటర్ ట్యాంక్ అనుకున్నాను. ఇక్కడ వాటర్ ట్యాంక్ మేము ఇక్కడే పక్కన అపార్ట్మెంట్లో ఉంటాము. ఇదేంటో తెలియదు నాకు. ఇది వాటర్ ట్యాంక్ ఏమో చాలా పెద్దగా కట్టారు, అన్ని కాలనీలో వెళ్తుందేమో అనుకున్నాను. నాకు నిజంగా తెలియదు. చూసిరా మేడం సార్, ఇప్పుడు మనము అంటే ట్యాంక్ అనుకుంటుంది మేడం, అసలు విషయం అనేది ఇప్పుడు వారం నుంచి తెలిసింది. ఫస్ట్ రోజు నేను కొంచెం లేట్గానే వస్తున్నాను. 15 minutes ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ పిరమిడ్ వల్ల చాలా శక్తి వస్తుంది. ధ్యానం చేస్తే ఇందులో మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న దానికన్నా ఈ పిరమిడ్లో శక్తి ఎక్కువ వస్తుంది. ధ్యానం చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పారు ఇక్కడ వచ్చిన గురువు గారు అందరూ. నేను డైలీ ఒక 10 minutes. వాటర్ ట్యాంక్ అన్నారు కదా, కరెక్టే. ఇది ఎనర్జీ ట్యాంక్. ఎనర్జీ ఉంటుంది. నేను డైలీ ఒక 10 minutes 15 minutes చేస్తున్నా పిల్లలతో. నాకు ఇబ్బంది, కానీ ఫస్ట్ ఒక 1 week ఎలానో అనిపించింది. ఒక 10 days అట్లా ఎన్ని ఆలోచనలు అంటే చెప్పలేని ఆలోచనలు. ఒక 3 days నుంచి చూస్తున్నా, ఒక 10-15 అలానే వస్తున్నాయి. మంచిగా కంటిన్యూగా చేస్తే నాకున్న ఫస్ట్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది, అది తగ్గించుకోవడం కోసం అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసుకుందామని వస్తున్నా. మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా చెప్తే నేను వస్తా అంటున్నారు, కానీ రావట్లేదు. తనకి చెప్తే ఏమంటున్నాడంటే, ధ్యానం అంటే ఏందో నువ్వు తెలుసుకోవడానికి వెళ్తున్నావు, కానీ ఫస్ట్ ఆలోచన లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే ధ్యానం నువ్వు ఆటోమేటిక్గా చేయగలుగుతావు, నువ్వు ఆలోచనలు తగ్గించుకో అన్నాడు. ఆయన చెప్పిందే ఇక్కడ చెప్తున్నారు. ఆలోచన లేకుండా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ ఆరోగ్యం బాగాలేదు, నీ ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు. అది తగ్గడానికి ఆలోచనలు తగ్గించుకోవాలి. కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. ఏం పర్లేదు, ఏది ఉన్నా బయటకు వెళ్ళిపోతుండే. నాకు దేవుడి ఈ అవకాశాన్ని, నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోమని, పిల్లల కోసం ఆరోగ్యాన్ని బాగా చేసుకోమని అవకాశం నాకు ఈ రూపంలో ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన థ్యాంక్ యూ అమ్మ. ఒక్కసారి మేడంకి మనం గట్టిగా క్లాప్ చేసుకుందాం. తను అనుకున్నది నెరవేరుతుంది. మీరు ఒక 40 days కంటిన్యూగా రావాలి, 5 to 6. మీరు అనుకున్నదని జరుగుతుంది. మీరు కూడా 10 మందికి చెప్పగలుగుతారు, ఇంకా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. థ్యాంక్స్ మేడం. మేడం
ఇక్కడ కూర్చో కదలి కదలి నిలబడండి, కూర్చోండి. హలో, నా పేరు విజయపాలు, రిటైర్డ్ టీచరు. ధ్యానం నుంచి మొదలు నుంచి నాకు ధ్యానం చాలా ఈ రోగాలు ఉన్నాయి పోతే అని వచ్చాను. కొన్ని చేస్తుంటే కాకపోతే అది ఫ్రీ అవుతుంది అని వచ్చాను. కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం కుదురుపడి ఈ వారం 10 రోజులు రావట్లేదు. సార్ అది రావట్లేదు అక్కడి దాకా రాలేదు, ఇక్కడ రాలేదు. మైక్ మీద ఆపేది మళ్ళీ అదే ఆఫ్ ఆపేదా? ఇక్కడ దిగాల మనం తప్పదు. కూర్చోండి, మీరేం కావాలి మీరు కూర్చోండి. ఒక్క నిమిషం సెట్ చేస్తుంది. కానీ చెప్పండి, మీరు చెప్పండి మేడం, ఏంటో మనకు వినబడతారు. మైకు బయట వాళ్ళ కోసము మన అందరికీ నమస్కారం. నా పేరు రూప. నేను దాదాపు 89 నుంచి చంద్రపూర్ కాలనీలో ఉంటుంది. సరే, పిరమిడ్ కట్టింది తెలుసు, కట్టేటప్పుడు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు నాకు. కానీ నేను ఎప్పుడు పిరమిడ్లో అంటే ధ్యానం చేయాలనే ధ్యాస లేదు, నాకు అవసరం లేదని కూడా అనుకున్నా ఇన్ని రోజులు. కాకపోతే మాకు 2009 నుంచి మోహన్ రెడ్డి సార్ గారు మాకు యోగా నేర్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను యోగా చేస్తాను. రోజు పొద్దున 4:30కు లేవడం, నా పనులని కంప్లీట్ చేసుకోవడం. ఫస్ట్ ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్ దాంట్లోకే యోగాకి వచ్చేది. తర్వాత నెక్స్ట్ మా దగ్గరికి యోగాకి వెళ్ళినాం, మా కమ్యూనిటీ హాల్లో. ఇప్పటికీ కూడా మొన్న 5వ తారీఖు వరకు కంటిన్యూస్గా వెళ్ళిన. 5వ తారీఖు నాడు ఈ మాస్టర్కి ఓపిక లేదని వేరే మాస్టర్ని పెట్టుకుంటే ఆ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆయన వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి ఆన్లైన్లో చేస్తున్నా. మోహన్ రెడ్డి సార్ గారు అంటే చాలా గురి. అయితే ఆ సార్ ఈ మధ్యకాలంలో ఏం చెప్తుండ్రంటే, మాకు నువ్వు ఎంత యోగా చేసినా కూడా నువ్వు ధ్యానం చేయి అని ప్రతిసారి ఎప్పుడు కనపడ్డా కూడా నాకు అదే మాట చెప్తారు. నువ్వు ధ్యానం చేయి ఫస్ట్, ఎందుకు సార్ ధ్యానం నాకు కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను. నువ్వు చేస్తే ఇంకా బాగుంటావు, నువ్వు ఇంకా బాగుంటావు. అవునా, నిజం. మోహన్ రెడ్డి సార్ మాట వల్ల, ఎందుకంటే మోహన్ రెడ్డి సార్ అంటే ఇష్టం కాబట్టి ఆయన ఆరోగ్యం యోగా చేయకముందు కూడా చెడిపోలేదు, అప్పుడు కూడా బాగానే ఉంది. కాకపోతే నేను ధైర్యంగా ఉండడం వల్ల నా ఆరోగ్యం బాగుందేమో అనుకుంటాను. నాకు దేని గురించి భయం లేదు. నిజంగా చెప్పాలంటే నాకు రాత్రి అంటే భయం లేదు, పగలంటే భయం లేదు, మనుషులంటే కూడా భయం లేదు. దానివల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటాను. అందరం ప్రతి ఒక్కరూ మనం అదే చేయాలి. అందరికీ సేవ చేయాలి, మన పిల్లలకు సేవ చేయాలి, మన భర్తకు సేవ చేయాలి. కానీ భయపడొద్దని చెప్తాను నేను. మనం కరెక్ట్గా ఏ పనైనా చేస్తే అందులో తప్పు లేకపోతే మనం ఎవరికి భయపడొద్దని చెప్తాను నేను. ప్రతి ఒక్కరితో మాట్లాడవచ్చు, తప్పేం లేదు. అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం భయపడ్డాం ఎందుకు? మన దగ్గర తప్పు లేనప్పుడు మనం అసలు ఏం భయపడద్దు. మనం అన్ని పనులు చేయాలి. గురువుగారు చెప్పినట్టుగా మనం నేర్పితేనే మన పిల్లలు మంచిగా అవుతారు. మనం ఎట్లా నేర్పిస్తే మన పిల్లలు అట్లనే ఉంటారు. ముందు మన పిల్లల్ని, మన ఇల్లును మనం చదివించుకున్నాక తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ మధ్య కాలంలోనే కాకపోతే ఎక్కువసేపు చేయలేకపోతున్నా, ధ్యానం అయితే సరిగ్గా చేయలేకపోతున్నా నిజంగా చెప్పాలంటే. మా ముందు కూడా ఉంది చేయమని చెప్తూనే ఉన్నారు బ్రహ్మకుమారిస్, 1 గంటన్నా చెయ్యే తల్లి ధ్యానం అని. నాకు కుదరట్లేదు, నాకు ఆ ధ్యానంలో కూర్చుంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, మంచిగా ఉన్నదాన్ని నేను ఈ ధ్యానంలో కూర్చుంటే నేను ఏదో పాడైపోతున్నా అనిపిస్తుంది. ఏం కాదన్నారు. నాకు మొన్న ఒక గురువుగారు చెప్పిండ్రు, నీకు ఫస్ట్ డేనే ధ్యానం చేస్తే నీకు కుదరదు, 41 రోజులు ధ్యానం కంపల్సరీ చేయాలని చెప్పిండ్రు. అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా వాళ్ళు ఏమనేది, అప్పుడు ఇల్లు కట్టుకుంటే సిమెంట్కు 41 రోజు గట్టిపడేదట, ఇప్పుడు 21 రోజుకే గట్టిపడుతుంది. 41 రోజు నీళ్లు కొట్టి దాన్ని కాపాడుకుంటే అప్పుడు ఇల్లు గట్టిపడేదట. చాలా వరకు ముస్లిమ్స్ ఇళ్ళల్లో కూడా 41 రోజు సంసారం కరెక్ట్గా చేయాలంటారు, భార్యాభర్తలు విడిపోకుండా. పిల్లలు పుట్టినా కూడా మనం 21 రోజుకే 21 చేస్తే వాళ్ళు 41 రోజుకి 21 చేస్తారు. అంటే ఈ మాస్టర్ చెప్పడం వల్ల
41 రోజు దాకా మనం కష్టపడితే అంటే 5 నిమిషాలు చేస్తున్నావా 10 నిమిషాలు చేస్తున్నావా అనేది కూర్చుంటే అప్పుడు ధ్యానం కరెక్ట్ అవుతుందేమో అని నేను మొన్ననే తెలుసుకున్నాను. చాలా టైం తక్కువ ఉంది, అందరు మాట్లాడారు. థ్యాంక్స్ మేడం. ఇంకోసారి మనం గట్టిగా క్లాస్ తీసుకున్నాం. రెగ్యులర్గా రావాలా మేడం, వచ్చి కళ్ళు మూసుకొని కూర్చుంటే మీతో మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ మీరు కృష్ణారెడ్డి గారు వస్తున్నారు కదా, మీరు కూడా రెగ్యులర్గా చూసి ఎక్కడ ఉన్న విషయాలు. సార్ మీరు దా, నువ్వు రా విజయ్, దా రా బాబు. అరే నువ్వు 1 మంత్ అయిపోయింది ధ్యానం చేయబట్టి. అరే నువ్వు రా, అందరు మాట్లాడి నువ్వు రా, రావా రావా. మేడం మీరు ఒక 5 నిమిషాలు. మేడం కూడా ఒక 1 మంత్ పిరమిడ్ ధ్యానం మనం పూజ చేద్దామా? చాలా ఆకలి అయిపోతుంది. నా పేరు సుజాత, నేను రిటైర్డ్ ఫార్మసిస్ట్. 10 ఇయర్స్ అయింది. మా ఇంటి దగ్గరలో పిరమిడ్ ఉన్నా కానీ నాకు ధ్యానం చేయాలనే ధ్యాస లేదు. వేరే పనులు చూసుకుంటూ అక్కడిక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడమే తప్పించి ఇంకా దీని గురించి తెలియదు. నాకు నిద్ర లేని సమస్య వచ్చినప్పుడు నేను మెడికల్ లైన్ ఉన్నా కాబట్టి ఏదో ట్రై చేసుకొని నిద్రపోవడం మొదలు అయినా నిద్ర రావాలి. డాక్టర్ అడ్వైజ్ చేయకుండా ఇవన్నీ ఏం చేయకూడదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నీకు షుగర్ ఉంది, ఏజ్ ఫ్యాక్ట్ ఉంది నీకు, కాబట్టి నిద్ర అనేది తగ్గిపోతుంటుంది. కంటిన్యూ 10 రోజులు కూడా నిద్ర రాకుంటే ఎలా సార్? నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఇంట్లో పనులు చేసుకోవాలంటే అదొక ఆలోచన ఎక్కువైపోయింది నాకు. కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి. చెప్తే మైండ్ టాబ్లెట్ ఇచ్చాడు, తర్వాత డోస్ పెంచాడు. ఇది బాగలేదని సెకండ్ డాక్టర్ వెళ్ళిపోయాడు. పోతే సార్ ఇలా డయాబెటిక్ డాక్టర్ గోళీలు రాస్తున్నాడు. నేను కూడా యాజ్ ఏ ఫార్మసిస్ట్ నాకు కూడా తెలుసు మెడిసిన్ విషయము. మరి నాకు ఇది నచ్చట్లేదు టాబ్లెట్స్ వేసుకోవడం. నువ్వు మెడిటేషన్కి వెళ్ళిపోతే నీకు టాబ్లెట్స్ పనిచేయలేదు. అందుకని మెడిటేషన్కి నేను మొదలు పెట్టాను. మా ఇంటి దగ్గరనే ఉంది మెడిటేషన్. ఈ రమేష్ గారు చెప్పారు కంటిన్యూ మీరు 40 days కూర్చోండి. మీరు అందరికి అనుభవం ఎలా ఉందో, అన్ని ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు ఆలోచనలు కూడా అట్లనే విపరీతంగా వచ్చినాయి. తర్వాత నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చింది. కొద్దిగా ½ an hour సాయంత్రం అప్పుడు ఇప్పుడు 1 hour కూడా కూర్చుంటాను. ప్రశాంతంగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. అది నాకు కావాల్సింది నాకు వచ్చేసింది. ఇంకా ముందు కూడా ఆరోగ్యం బాగుండాలి. ఓకే మేడం, థ్యాంక్స్. మేడం ఒకసారి క్లాస్ చేసుకున్నాం కావాలి మేడం. ఒకరు మాట్లాడినాక మేడం క్లాస్. ఈరోజు మనకు కొత్తపేట నుంచి విజయపూరి పిరమిడ్ ధ్యాన మందిరం నుండి పద్మ మేడం ఇచ్చేశారు. మేడం కూడా చాలా సీనియర్ మాస్టర్. ఎన్నో ర్యాలీలు, ఎన్నో ధ్యాన క్లాసులు, ఎన్నో సప్తాహారాలు, ఎన్నో 41 days క్లాసులు, ఇలా ప్రతి కార్యక్రమం చేస్తుంది మేడము. మేడము చూసి కూడా మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. నిన్న వచ్చిన ధ్యాన జగత్తు మాధవ మేడము, అరుణ మేడము, ఈ మేడం ద్వారానే వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. పద్మ మేడం అని చెప్పింది పేరు చెప్పారు కదా మేడం వాళ్ళు, ఈ మేడమే. ఒకసారి మేడం గట్టిగా క్లాస్ చేస్తున్నాం. మేడం మనకు ఒక 15 minutes మేడం 15 minutes ఇట్లా పోతా సార్. ఇది బెటర్. రాహుల్ గారు మైక్ లేకపోతే సౌండ్ పెంచుతాం సార్, అంతే. ఇంకా మీ సౌండ్ వచ్చేస్తుంది అంతవరకు వెళ్ళిపోతుంది. నా పేరు పద్మ అండి. నేను 2009 డిసెంబర్ 17 నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. నాకు 2004లో పత్రిసార్ తోటి ధ్యాన పరిచయం అయింది. మా కాలనీలో కమ్యూనిటీ హాల్లో
నాకెవరైతే ధ్యానం నేర్పించారో ఆ మేడం క్లాస్ పెట్టడం ద్వారా నాకు ధ్యాన పరిచయం అయింది. తర్వాతనండి నేను ధ్యానం చేయలేదు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, మాంసం ఎందుకు మానేయాలి, సార్ చెప్పిన రెండు మాటలు అన్నమాట. హింసా చోడో హంసా పకడో అన్న మాటలే ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ లో ముఖ్యమైన రెండు మాటలు. ఇందాక సాయిబాబా చెప్పారు, సబూరి సహనమా ఏదో చెప్పారు, 2 మాటలు. కానీ అవన్నీ నాకేం తెలియవు. నాకు ఇక స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఇక ఏదైనా స్ట్రైట్ కి వెళ్ళిపోవడమే నాకు తెలుసు. ప్రతిసారి నాకు బాగా సార్ మాటలు నచ్చాయి. ఫస్ట్ లో ఏం చెప్పారంటే, ఇట్లా అందరిలో కూర్చున్నాము, ఒక 100 మందికి పైగా ఉంటారు కాలనీలో. 41 days రెగ్యులర్ గా ఇలాగే మాస్టర్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ పొద్దున్నే 5 to 7 ధ్యానం ఉండేది. పొద్దున్నే కాలనీ వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఏ రోజు కూడా ధ్యానానికి వెళ్ళలేదు. ధ్యానం చేసిన తర్వాత ఆవిడ నా దగ్గరికి పాల ప్యాకెట్ కానీ వచ్చేది షాప్ దగ్గరికి. వచ్చినప్పుడు పద్మ మాస్టర్స్ అంతా భలే బాగా చెప్తున్నారు ధ్యానం గురించి, నువ్వు కూడా రావచ్చు కదా అని అంటే, మేడం నేను పాల ప్యాకెట్లు అమ్ముకోకుండా నేను అడగ ధ్యానం చేస్తూ కూర్చుంటే ఈ పాల ప్యాకెట్లు ఎవరు అమ్ముతారు మేడం, రూపాయి ఎట్లా వస్తుంది అని అనేదాన్ని. నేను 2004లో ప్రోగ్రామ్ అయినప్పుడు నేను ఒక్కరోజు కూడా పోలేదు. లాస్ట్ రోజు ఎందుకన్నా నాకు ఎందుకు పోవాలనిపించిందో గుర్తుకులేదు. ఇంక నేను అంత డెప్త్ గా కొన్ని మనం ఇప్పుడు ఒక 40 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్లలో కొన్నే గుర్తుకుంటాయి. జీవితంలో అన్ని గుర్తుకుండవు. ఏవి మన జీవితంలో ఇంపార్టెంటో అవే గుర్తుకు పెట్టుకుంటాం బాగా. ఇంకా కంటిన్యూగా దానిని మనం చెప్తూ ఉంటే అవి రిపీట్ అవుతూ ఉంటే అవి ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. ఇక ఎన్నో చేసింటాం. 50 ఏళ్లలో ఒక రోజులోనే ఎన్నో ఉంటాయి, 50 ఏళ్లలో ఎన్ని ఉంటాయి. ఆ విధంగా ప్రతిసారి ధ్యానానికి ఎట్లా వెళ్ళానో తెలియదు. కానీ కళ్ళు మూసుకోమన్నారు సారు, మేడం అనుభవం వినిపించారు. ప్రతిసారి భార్యది, తనకి 2 ఆడపిల్లలు. నాకు చాలా బాగుంది. ఈయన రిజైన్ చేసిన తర్వాత ఎట్లా పొట్టగడవడం అని అనుకున్నా. ఈయన ఊరి మీద పడి ధ్యానం చెప్తూ ఉంటే మా పిల్లలు ఎట్లా, మరి నాకు భోజనం ఎట్లా, ఇంటికి రా ఎట్లా, మరి ఏమి వాళ్ళకి ప్రాపర్టీస్ లేవు సార్ వాళ్ళకి, ఎట్లా అని చెప్పడం జరిగింది. చెప్తూనే అదంతా అయిపోయింది. మనం అదంతా విన్నాము. ఓకే అంత బాగుంది. సార్ కళ్ళు మూసుకోమన్నారు. నేను ఫ్లూట్ వాయిస్తాను, మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని చెప్పారు. ఇంకా సార్ మొదలు పెట్టగానే జీవహింస మహాపాపం, ఎవరు కూడా మాంసం తినకూడదు, ఎవరు హింస పెట్టకూడదు. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ, పిల్లలు ఎవరి కోసం రాలేదు, వాళ్ళు భూమి మీదకి రావాలని ఆ తల్లిని ఎంచుకొని తల్లిదండ్రులు ఎంచుకొని రావడం జరిగింది. కనుక తల్లిదండ్రుల గొప్ప ఏం లేదు ఇక్కడ. కాబట్టి పిల్లల గొప్ప అని కూడా కాదు, ఇక్కడ ఒక ఆత్మ రావాలి కనుక తల్లిదండ్రులు ఆ కలయిక వల్ల పిల్లలు రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఆత్మ పరిణామ స్థితిలో వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ జ్ఞానంతో కంటిన్యూవేషన్ అనేది జరుగుతుంది అని చెప్పారు. ముఖ్యంగా సార్ మాటలు నాకు నచ్చింది ఏంటంటే, జీవహింస మహాపాపం, మాంసం తినకూడదు. మన రెడ్డిస్ అయ్యుండి మాంసం తినకుంటే ఎట్లా, ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏమొస్తుందని ఈ 2 పాయింట్ల వల్ల నేను ఒక 5 సంవత్సరాలు ధ్యానంలోకి రాలేదు. తర్వాత నేను క్లాసులకు వెళ్ళలేదు, అసలు ఆ ధ్యానం అన్న మాట లేదు. తర్వాత నాకు అప్పటి నుంచి కూడా కొంచెం నా ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతినడం జరిగింది. స్పాండిలైటిస్, తలనొప్పి అవన్నీ రావడం జరిగినాయి కంటిన్యూగా. ఇంకా నేను ఎక్కువ పని చేయలేకపోయేదాన్ని, చాలా యాక్టివ్గా పని చేసేదాన్ని, ఏ పని చేయలేకపోయేదాన్ని. ఇక ముఖ్యంగా ఈసారి నాకు 15 నిమిషాలు టైం ఇచ్చినారు. 15 నిమిషాల్లో నేను వీలైనంత వరకు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తాను. నేను ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చి సార్ అట్లా అన్న తర్వాత 5 ఏళ్ళు అనారోగ్యంతో బాధపడ్డానండి. అనారోగ్యం అంటే ఏం లేదండి, ఎన్ని మటన్ చికెన్లు తిన్నా ఎనర్జీ వచ్చేది కాదు, ఎన్ని పళ్ళు తిన్నా ఆరోగ్యం అనేది బాగుపడేది కాదు, ఎంత నిద్రపోయినా శక్తి వచ్చేది కాదండి. ఈ 3 నా జీవితంలో బాగా నేను గమనించాను. తర్వాత ఇవి అందరికీ ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, అందరికీ సేమ్ ఉండదు. నా జీవితంలో అనుభవం చెప్పడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. సార్ 11 రోజుల ప్రోగ్రామ్ అంటే, సార్ నన్ను మాట్లాడించినా పర్వాలేదు, మాట్లాడించకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మీరు అద్భుతంగా ధ్యానం క్లాసులు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పడం జరిగింది. మెసేజ్లు మాత్రం నేనే పెడుతున్నాను రోజు. అయితే ఒక రోజు అమావాస్య రోజు 2009లో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఈ జీవితం అంటేనే విరక్తి వచ్చేసింది నాకు. అసలు ఈ పిల్లలు, సంసారం, ఈ డబ్బు ఇదంతా అసలు కాదు, మనం ఆనందంగా ఉండడానికి ఇవన్నీ కాదు
అని చెప్పేసి అందుకు నాకే అనిపించింది. నేను రోజు భగవంతుని ఒకటే అనుకునేదాన్ని, నాయనా నేను ఏదో నాకు తెలిసిన మటుకు నేను పూజలు చేస్తున్నాను, నాకు తెలిసిన మటుకు ఏదో ఓపిక లేకనో కిరాణా షాపు ఏదో ఎక్కువ చేస్తున్నానో తెలియదు, తక్కువ చేస్తున్నానో తెలియదు, మొత్తం మీద అయితే మనస్ఫూర్తిగా భగవంతుని అయితే నేను తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నా. నాయన నువ్వు నాకు ఒక మార్గం చూపించాలి, అది మనశ్శాంతి మార్గం అయి ఉండాలి. నాకు ఏ మార్గమో తెలియదు, నాకు మనశ్శాంతి కావాలన్నా, నాకు ఏమీ వద్దు, నాకు అన్నీ ఉన్నాయి, ఉన్నంతలో అన్నీ ఉన్నాయి, నాకు మనశ్శాంతి ఒక్కటే కావాలి నాయన ఇప్పుడున్న పరిస్థితిలో. ఆరోగ్యం అనేది కూడా కాదు, మనశ్శాంతి ఫస్ట్ అని అమావాస్య రోజు నేను మేడం దగ్గరికి ధ్యానానికి వెళ్ళడం జరిగింది, వాణి మేడం దగ్గరికి. మేడం నా పరిస్థితి ఇది, ఇప్పుడున్న పొజిషన్ నాది ఇది, నేనేం చేయాలి మేడం అని అడిగాను. ఆ మేడం చెప్పారు, పద్మ నువ్వు ధ్యానం చెయ్యని. మేడం మీరు ధ్యానం అంటారు ఏంది మేడం, ఇన్ని సమస్యలు చెప్తూ ఉంటే ఒక్క ధ్యానం వల్ల ఇన్ని సమస్యలు ఎట్లా పోతాయి మేడం అంటే, పద్మ మీరు ధ్యానం చేయండి అని చెప్పినారు. నేను రాత్రి 8 గంటలకు వెళ్ళాను అక్కడికి, 12 గంటల దాకా కూర్చున్నాను, అంటే 4 గంటలు కూర్చున్నా. 4 గంటల్లో మేడం చెప్పిన ఒకే ఒక మాట ధ్యానం చేయమని. నేను 100 చెప్పింటా, 100నో 200 చెప్పింటా నా సమస్యలు. మొత్తం మీద ఎటొచ్చి ఏం సమస్యలు చెప్తామండి, చెప్తే ఆరోగ్య సమస్య చెప్తాం, పిల్లలు చదువుకోవట్లేదని చెప్తాం, డబ్బు సరిగా రావట్లేదని చెప్తాం, ఆర్థిక సమస్యలు చెప్తాం, అనారోగ్య సమస్యలు చెప్తాం, పిల్లల సమస్యలు చెప్తాం. అంతే తప్ప ఇంకేం సమస్యలు ఉన్నాయి మనకు? అన్ని ఈ 3లోనే ఉన్నాయి, సర్వం అన్ని సమస్యలన్నీ ఈ 3తోనే కనెక్ట్ అయి ఉండడం జరిగింది. అట్లా నేను చెప్పిన తర్వాత మేడం మీరు ధ్యానం చేయండి పద్మ అన్నారు. మేడం ఇదంతా కాదు, కానీ మీరు ఎంతసేపు చెప్పినా నేను 4 గంటలు మాట్లాడినా మీతోటి ధ్యానమే చేయమని చెప్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను లేండి మేడం, ఇంటికి పోతున్నా అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆంటీ మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నేను ఒక సీడీ ఇస్తాను మీకు, అది తీసుకెళ్ళి చూడండి, చూసిన తర్వాత మీకు ధ్యానం చేయాలనిపిస్తే చేయండి ఆంటీ అని చెప్పారు. ఒక స్పిరిచువల్ రియాలిటీ అనే సీడీ ఫస్ట్, అది ప్రైమరీ. మనం ఎట్లయితే ఆలు మనకు ప్రైమరీనో, ఆలు ఏదైతే నేర్చుకుంటామో, ఇంగ్లీష్ అక్షరాలు ఎప్పుడైతే మనం అన్ని నేర్చుకుంటామో, మనం ఎంత పెద్ద చదువు అయినా చదవచ్చు, ఎక్కడ పోయినా ఇవే ఉంటాయి. ఈ ఆలు ఏబిసిడీలు తప్ప ఎంత పెద్ద చదువులైనా కూడా ఇవైతే రొటీన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ధ్యానం చేయాలి అని చెప్పింది, చేయలేదు కనుక ఆ సీడీ చూసాం. ప్రతి ఒక్కరు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ రియాలిటీ అనేది ఒక 40 మినిట్స్ ఉంటుంది, అది చూడాలి. అది పెట్టుకొని చూసాం రాత్రి 12కి ఇంటికి వచ్చిన తర్వాత. మా పిల్లలము, మేము, నాకు పాప బాబు అన్న మా వారు నలుగురం కలిసి చూసాం దాన్ని. మొత్తం మీద దాంట్లో
ఎప్పుడు యోగ నిద్రలో మనం ఇక్కడ ధ్యానంలో ఏం జరుగుతుందంటే యోగ నిద్రలో నిద్రపోతాం, కానీ యోగంలో నిద్రపోతాం అంటే కలయికలో నిద్రపోతాం. మనం పడుకున్నప్పుడు ఏ కలయిక ఉండదు, కాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాపుకుంటాం, చేతులు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే చేతులు 2 వేలల్లో వేలు ఉంచుకుంటాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటాం, కళ్ళు 2 మూసుకుంటాం, మనం శ్వాసను గమనిస్తాం. ఇక్కడ జరిగేది 4 గంటల నిద్ర సమయంలో వచ్చే శక్తి మనకు ఆ కొద్ది సమయంలో వస్తుంది. అదొకటి నేను గమనించడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే శాకాహారం గురించి ముఖ్యంగా మేడం చెప్పలేదు నాకు. అంటే శాకాహారాన్ని తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే మనం ముందే శాకాహారం గురించి చెప్తే ధ్యానం ఎవరు చెయ్యరు అని అనుకుంటారు. కానీ పత్రి సార్ చాలా రివర్స్ అన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పిందే సత్యం. ఆయన ఎట్లా చెప్తారు అంటే డూ ఆర్ డై, నువ్వు సస్తే సావు, చేసేస్తే సస్తే సావు అంటుంది. ఇక నీకు నెక్స్ట్ ఆప్షన్ లేదు. ఇక్కడ నువ్వు మాంసం మానేసి ధ్యానం చేస్తావా, నువ్వు ఇంకా ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. నో డాక్టర్స్, నో మెడిసిన్, ఎవరిపైన, కనీసం పిల్లలపైన, భర్త మీద ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడము అంటే ఫస్ట్ నువ్వు మాంసాహారం నుంచి శాకాహారంలోకి వచ్చి తర్వాత ధ్యానం చేయడం మొదలు పెడితే నువ్వు దైవత్వంలోకి వస్తావు. అంటే దేవుడు అంటే ఆయన సోల్ ఎలాంటిదంటే ఆయన ఏకత్వం, ఆయన ఇంకా ఒకడే, ఆయనకి ఎవరు ఏది సపోర్ట్ చేయక్కర్లేదు. అంటే అంత ఎనర్జీతో ఉంటాం మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అదే. ఎవరు చెప్పినా పదాలు వేరైనా సారాంశం ఒక్కటే, భావన ఒక్కటే. ఇక్కడ సార్ అక్కడ చెప్పిన తర్వాత నాకు అనిపించింది 5 ఏళ్ళు నేను నా జీవితంలో ఎంతో ఆనందాన్ని నేను కోల్పోయాను, ఎంతో ఆరోగ్యాన్ని నేను కోల్పోయాను. ఈ మాంసం విషయంలో పత్రి సార్ చెప్పినప్పటికీ కూడా నేను పాటించలేదు కనుక ఈ 5 సంవత్సరాల నా ఈ ఆరోగ్యము అంతా కూడా క్షీణించిపోవడము ఒక మెయిన్ పాయింట్. కాబట్టి ఈ రోజు నుంచి నేను మేడం చెప్పినా చెప్పకపోయినా ఆ రోజు పత్రి సార్ ఉంది కనుక అవాలటి నుంచి మేము 2009 నుంచి పిల్లలము, మేము, మా ఫ్యామిలీ అంతా ఆ రోజు నుంచి శాకాహారులు కావడం మొదలుపెట్టామండి. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా గుడ్డు మేము ఎప్పుడో తింటున్నాం, వారానికి ఒక్కసారి చికెన్ తింటున్నాం, ఎప్పుడో ఒకసారి మటన్ తింటున్నాం. ఈ మాటలన్నీ నేను మాట్లాడేదాన్ని, అవన్నీ వదిలేసి ప్యూర్ వెజిటేరియన్, శాఖ నుంచి వచ్చింది శాకాహారము, అంతేగాని కోడి నుంచి వచ్చింది కోడిగుడ్డు శాకాహారం కాదు అని ముఖ్యంగా తెలుసుకోవడం జరిగింది. ప్రతిసారి కూడా ఇదే చెప్తారు, గుడ్డు శాకాహారం అని చెప్తారే అంటే మరి అది ఏ శాఖ నుంచి వచ్చింది, ఏ శాఖ నుంచి వచ్చింది? ప్రతి ఒక్కరు ఇది క్వశ్చన్ వేసుకోవాలండి. ఒక్కరి సమాధానం ఎవరు చెప్పరు. ఏ పుస్తకాలు చెప్పినా వీడొకరు చెప్తారు, వాళ్ళు ఒకరు చెప్తారు. కాబట్టి ఇదంతా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని నిజంగా గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది, శాఖ నుంచే వస్తుందా? కాదు కదా, మనకు తెలుసు కదా. నో, గుడ్డు ఈ రోజు నుంచి మానే జలవ అని ఆ రోజు నుంచి మేము షాప్లో ఎగ్జామ్ కూడా మానేయడం జరిగింది. ఇప్పటి వరకు మా షాప్ రన్నింగ్లోనే ఉంది, కానీ ఎగ్జామ్ వరకు కూడా. తర్వాత మేము 2009 నుంచి తర్వాత సార్ ఏం చెప్పారు, ఇంకా ధ్యానం అన్నది ప్రతి గురువు చెప్తూనే వస్తున్నారు. ధ్యానం ఏదో ఒక విధంగా ముద్ద మీద కొంచెం సేపు పారాయణం చేయండి, కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చోండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజలు చేయండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. సత్యనారాయణలో కూడా ఒక్క మమ అనుకోండి, ధ్యానం అనుకోండి అంటారు. 1 సెకండ్ కళ్ళు మూసుకుంటాం, మళ్ళీ ఏమైపోతుందో అక్కడ అన్నానికి లేట్ అవుతుందని, ఇంకా ఎంతోమంది చుట్టాలు వచ్చిరో లేదో, అవుతుందో కాదో, వంటలు సరిపోతాయో లేదో, ఇదే ధ్యాస తప్ప ఆయన పాపం మమ అనుకున్నా కూడా మమ మీద ధ్యాస ఉండదు. అట్లా మనం ధ్యానం అన్నది చెప్పడంలోనే కానీ చేయడంలో లేదు. అలా మేము ఏం చేసాం, ఒక 40 మినిట్స్ 40 డేస్ ధ్యానం చేశానండి. చేసిన తర్వాత నాకు వెజిటేరియన్ 2 ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అండి, సార్ ఏం చెప్తారు, మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసం మానండి అని చెప్తారు. ఎందుకు అంటే మాంసం తినడం వల్ల ఏమవుతుందంటే మన శరీరము, మన మనసు మన కంట్రోల్లో ఉండదు కనుక అది మానేయమని చెప్తారు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో అదే పొందుతావు. నువ్వు మాంసం తింటూ నాకు దేవుడా మంచి చేయంటే దేవుడు ఎక్కడి నుంచి మంచి చేస్తాడు? నువ్వు జీవుల్ని చంపి తింటూ అవేమో అవి దేవుణ్ణే కోరుకుంటాయి, మనము దేవుణ్ణే కోరుకుంటాడు. ఆయన ఎవరికి ఇవ్వాలి పాపం, ఎవరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఎవరికి శాంతిని ఇవ్వాలి? ఆయన మన చేతుల్లోనే ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఏ క్లాస్కు వెళ్ళినా నా అనుభవం చెప్పడానికి ఆ రోజు నుంచి నేను ధ్యానం క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. క్లాస్ అంటే ఇలా సార్లాగా కాదు,
సార్ చెప్పారే ఇంత నాలెడ్జ్ మన దగ్గర లేదు మేడం, మనకంత ఓపిక లేదు, నాలెడ్జ్ లేదు. బుక్కులు 600 చదివానని చెప్పారు, 10 సార్లు 1,00,000 చదివినానని చెప్పారు. నేను ఒక్క పుస్తకం తప్ప ఇంతవరకు ఏ పుస్తకం ఒక్కటి చదివా. సార్ 1,00,000 చదివితే నేను ఒకటే చదివా. అంటే మనం చూడండి, మనం గంట సేపు వంట చేస్తాం, ఎంతసేపు తింటాం? 10 నిమిషాల్లో తినేస్తాం. మరి మేము గంట సేపు చేసాం కదా అని గంట సేపు తింటామా? 10 సార్లు 1,00,000 పుస్తకాలు చదివి సారాంశం ఏం చెప్పారు? నువ్వు ధ్యానం చెయ్యి, మాంసం మాని. ధ్యానం చెయ్యి, మాంసం మానే కాదు, మాంసం మానేయి, ధ్యానం చేయమని చెప్పారు. అన్ని పుస్తకాల సారాంశం. మనం ఈ 2 పాటిస్తే పోలే, ధ్యాన పుస్తకాలు ఎందుకు చదవడం కదా? డబ్బులు దండగా, ఏం దండగా, కళ్ళల్లో ఎనర్జీ దండగా. సార్ 600 చదివినందుకు సార్ మిమ్మల్ని నేను ఇంప్రెస్ చేస్తాను చెప్తున్నా సార్. ఇప్పుడు మీరు 600 చదివారు, పాపం వాళ్ళకి 600 చదవడానికి టైం లేకపోతే వాళ్ళు జ్ఞానులు కాదేమో అనుకుంటారు సార్. కాబట్టి జ్ఞానులు అంటే ఆచరించే వాళ్ళందరూ కూడా ఆచార్యులే అని నేను వచ్చేటప్పుడే సార్ చెప్పారు. ఆచరణ లేని ఆచార్యులు కాదు. కాబట్టి మనం ఆచరించాలి. ఒక్క మాట చెప్పినా దాన్ని మనం ఆచరించాలి. పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు, నాన్న నువ్వు బాగా చదువుకుంటే బాగుపడతావు అని చెప్తారు, ఒకటే మాట. టీచరు అదే చెప్తాడు, మీరు బాగా చదువుకుంటే బాగుపడతారా బాబు అని చెప్తారు, ఒకటే మాట చెప్తారు. వాడు చదువుకుంటాడా, వాడు సంక్రాంతికి పోతాడా, గురువుకు అవసరం లేదు, తల్లిదండ్రులకు అవసరం లేదు. కానీ అనుక్షణం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, అయ్యో నేను చెప్పిన మాట వినకపోయినే అని. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి గురియే గురువు అని చెప్పారు, సార్ చెప్తే ఉంటారు ఇక్కడ. ఎందుకని ఈయన ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో గంటల ధ్యానం చేశారు. మేము మహాధ్యానం చేయలేదండి, లిటిల్ ధ్యానము, ఆచరణ ఎక్కువగా చేసామండి. 40 రోజుల ధ్యానంలో 40 నిమిషాల ధ్యానంలో ఎక్కువగా ధ్యానం చేసింది లేదండి. తర్వాత ఆచరణ అనేది ఎప్పుడైతే నా హెల్త్ ప్రాబ్లమ్స్ పోయినాయో ఇంతవరకు నో మెడిసిన్, నో డాక్టర్, ఇంతవరకు. కానీ ఏ రోజు కూడా గంటలు నేను ధ్యానం చేయలేదు. చాలామంది క్వశ్చన్ వేస్తారు ఫస్టే, మీరు ధ్యానం చేయనప్పుడు ధ్యానం క్లాసు చెప్పడానికి ఎందుకు వస్తారు అని చెప్పేసి. అంటే లోపల నన్ను అడగకపోవచ్చు, లోపలైతే క్వశ్చన్ వేసుకుంటారు. కానీ నేను ధ్యానం చేశాను, 40 రోజులు ధ్యానం చేశాను. రమణ మహర్షి ప్రతిసారి చెప్పారు ఇదే మాట. రమణ మహర్షి ఒక చోట పొద్దున్నే సూర్యుడిని తలుచుకుంటూ నిలబడ్డారట, ఆయన జ్ఞానం వచ్చేసిందట. అరే సూర్యుడిని చూస్తూ ఒక 5 నిమిషాలు నిలబడితే జ్ఞానమే వచ్చేటట్టుంటే మరి ఇంత సాధన ఎందుకు అంటే ఆయన ఎన్నో జన్మల సాధన చేశారు కనుక ఇక్కడ ఈయన ఇప్పుడు ధ్యానంలోకి రావడం జరిగింది, జ్ఞానం చెప్పడం జరిగింది అని చెప్పి సార్ చెప్పినప్పుడు మనం ఏమనుకున్నా, అమ్మయ్య నేను ఎంతో కొంత ధ్యాన సాధన చేసినట్టున్నాం, ఇప్పుడు చెప్పడానికి వచ్చినట్టున్నాం పాపం, సరేలే అని చెప్పేసి ఆవాలటించి ఎవరికి పోయి చెప్పినా కూడా మీరు మాంసం మానేయండి, ధ్యానం చేయండి, ఈ రెండే. సార్ ఏదైతే 2 సూచనలు ఇచ్చారో ఆ 2ను మేము ఆచరించాం, మీరు కూడా ఆచరించండి అని చెప్పడం క్లాసులు స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిరమిడ్స్ కూడా మరి అందరూ కూడా పిరమిడ్స్ నాలెడ్జ్ని మనకు అందియలేదు. సార్ ఒక్కరే ఆ పిరమిడ్స్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ప్రయోగం చేసి దాని ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఆయన చిన్న పేపర్లతో చేసేవారట ఇంట్లో. పత్రి మేడము తను పెట్టుకొని చూసి ఎన్నో ట్రయల్స్ చేశారట, కూరగాయల మీద పెట్టి ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఆయన ఏం చేశారు, ఈ పిరమిడ్ నాలెడ్జ్ని, ఈ పిరమిడ్ శక్తిని ఈ ధ్యానానికి యాడ్ చేశారు. ఇది ఏదైనా ఈ శ్వాస మీద ధ్యాస అన్నది ప్రతి ఒక్క మాస్టర్ చెప్పేదే. ఈ ఏదో ఒక విధంగా ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా, మొత్తం మీద అన్నమాచార్యులు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆయన చెప్తారు. ఇక పాటలు పాడేవాళ్ళు మన దాంట్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలో కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించే ఎంతో బాగా వివరిస్తారు. మనం ఏంటంటే ఎంతోమంది మాస్టర్స్ అందరూ వివరించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనుభవ జ్ఞానాన్ని చెప్పడానికి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్. బృందావనంలో ఎన్ని రకాల పూలు ఉంటే అన్నీ కూడా డిఫరెంట్గా ఎట్లయితే ఉన్నాయో ఈ పిరమిడ్ సొసైటీలో కూడా అందరూ డిఫరెంట్, అందరి అనుభవం కూడా తేడా, ఎవరిది వాళ్ళది, అందరిది ఒకటి కానే కాదు, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అనుభవం వాళ్ళది. అయిన తర్వాత మేము ధ్యాన ప్రచారాలు మొదలుపెట్టామండి. ఈ పిరమిడ్ కూడా ధ్యానం చేసి ఫస్ట్లో ఈ సార్వాళ్ళ పిరమిడ్ పక్కన 108 పిరమిడ్ అనేది ఉండింది. వాణి మేడం ఆ పిరమిడ్కి క్లాసులు అవుతున్నాయి, పద్మ వెళ్దాం రా అని చెప్తే ఒకరోజు వెళ్ళాం. అక్కడ కూర్చొని ఉంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆ పిరమిడ్ కింద చేస్తే చాలా మంచిగా అనిపించింది. తర్వాత కర్తాల పిరమిడ్, అప్పుడు హట్ పిరమిడ్ ఉండేది, అంత గొప్ప పిరమిడ్ లేదు, 100 మంది హట్ పిరమిడ్ ఉండేది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే కూడా చాలా డిఫరెంట్ అనిపించేది.
అప్పుడు అనిపించింది, అరే పిరమిడ్స్ కట్టిస్తే బాగుంటుంది కదా, మనం పిరమిడ్స్ కట్టిస్తే ఇంకా తెలుస్తుంది కదా, మనము అనుభవించింది అవతల వాళ్ళకి చెప్పాలి అంటే మనకు ఆయుధాలు ఉండాలి కదా. కాబట్టి పిరమిడ్ అనేది సార్ అదే సార్ ఇక ఎవరు కట్టించారనేది నాకు తెలియదు సార్, జస్ట్ ధ్యానం చేసి వచ్చాం సార్. అదే సార్, ఎవరికి తెలియదు సార్, ఇప్పుడు ఇది కట్టించింది ఎవరికో మనకు తెలుసా సార్, తెలియదు కదా. ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం అంతే, ఈ వివరాలన్నీ మనకు అనవసరం. ఎందుకంటే గొప్పవాళ్ళు చేస్తూ వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు మనకి ఏమైనా గుర్తున్నారా? ఇప్పుడు మన నాన్న అంతవరకే గుర్తు, మన తాత వరకే గుర్తున్నారు. అలా వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతారు, మనం అనుభవిస్తాం. అంతేగాని మనం కూడా చెయ్యం, మనం కొన్ని పనులు చేస్తాం, మన పిల్లలు మన తరం నెక్స్ట్ వాళ్ళు అనుభవిస్తారు. ఆ విధంగా నేను 2010లో పిరమిడ్ కట్టియాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు సార్ని అడిగాను, ఎవరిని, బాలకృష్ణ సార్ని అడిగాను అనమాట, ఎంత ఖర్చు అవుతుంది సార్ అని. ఒక 60,000 దాకా ఖర్చు అవుతుంది మేడం అని చెప్పారు. మరి అప్పుడు నా దగ్గర 60,000 లేవు, ఎట్లా కట్టియాలి నేను పిరమిడ్ అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. సరే బంగారు ఏదో ఉంది కదా మనం వెళ్ళో బ్యాంకులో పెట్టి కొంత డబ్బు వస్తుంది కదా, మనం బంగారును పిల్లల ఫీజులకనో దేనికనో ఉపయోగించుకుంటున్నాం కదా, మన నిత్యావసరాలకు దేనికన్నా మనం లో బ్యాలెన్స్లో ఉంటే మనం ఏం చేస్తాం, మెయిన్ మనకు ఆలోచన వచ్చేది ఏంటంటే మన బంగారు బ్యాంకులో పెడదాం, కొంత డబ్బును మళ్ళా తీర్చుకుందాం, శాలరీ వచ్చిన తర్వాతనో ఏదో అని పెడతాం కదా. అది మనం ఎందుకు చేయకూడదు ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి నేను బంగారు బ్యాంకులో పెట్టి పిరమిడ్ కట్టేయడం జరిగింది. 2011లో నేను పిరమిడ్ కట్టించాను. మరి పాతపల్లి తాడిపల్లి దగ్గర అనంతపురం జిల్లా. మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. 11లో పిరమిడ్ కట్టించిన తర్వాత మాధవి 2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత తను పిరమిడ్ కట్టించారు, తను 3 పిరమిడ్లు కట్టించారు. తను అంటే తను వాళ్ళ తోడుకోడల వాళ్ళ ఊరిలో ఒకటి, వాళ్ళ అత్తగారి ఊరిలో ఒకటి, వాళ్ళ అమ్మగారి ఊరిలో ఒకటి, ఇప్పుడు ఈ కొత్తపేటలో విజయపురి కాలనీలో 2 నెంబర్ 1లో ఉంది పిరమిడ్. తర్వాత ఈ ధనలక్ష్మి మేడం ఇక్కడే ఉన్నారు చింతలకుంట, ఈ లైన్లోనే సరస్వతి నగర్ కాలనీలో. ఆ మేడం ఇటు అటు సరే ఇటు మొత్తం మీదైతే కాలనీ అక్కడ ఆ మేడము ధ్యానము ఇట్లా పిరమిడ్ కట్టియడం జరిగింది. ఈ చంద్రపురి కాలనీది దానికన్నా ముందే కట్టించారు, మేము వచ్చాం, ఈ ఓపెనింగ్కి మేము వచ్చాం. తర్వాత అది ఉపయోగించుకోవడం అనేది ఉపయోగించుకున్నా దానికి వాల్యూ తగ్గదు, ఉపయోగించుకోకపోయినా వాల్యూ తగ్గదు. ఇప్పుడు మనకు 1 లక్ష రూపాయల బండి ఉందండి, మనం వాడుకున్నా దాని విలువ తగ్గదు, వాడకపోయినా విలువ తగ్గదు. మనం వాడుకుంటే ఏమవుతుందంటే రిపేర్ రాదు. ఎవరికి లాభం? మనకే కదా. 1 లక్ష రూపాయలు పెట్టాము, బండిని వాడుకోకపోతే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. అప్పుడు బాగా వాడుకుంటేనే దానికి ప్రయోజనం. ఇప్పుడు ఈ కాలనీలో మనం వాడనంత మాత్రాన దీనికి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ దీనివల్ల ఆ ఎనర్జీ, కనిపించని ఎనర్జీ ఎంతోమందికి పాస్ అవ్వడం జరుగుతుంది. ఎంతోమంది రావడానికి, ఎంతమంది వచ్చినా మనము మాంసం మానేయనంత వరకు, మనం ధ్యానం చేయనంత వరకు ఎన్ని పిరమిడ్లు కట్టినా వేస్టే. ఇంక ఇట్లాంటి మాస్టర్స్ కొన్ని లక్షల మంది చెప్పినా మనలో మార్పు రానంత వరకు ఇంకా అది ఇంకా మాటల్లో చెప్పలేదు. వేస్ట్ అనడం కన్నా కూడా మనం వాల్యుబుల్ టైముని, ఇప్పుడు వచ్చాం భూమి మీదకి, ఇప్పుడు వచ్చాను సార్, నేను వచ్చి ఇక్కడ వచ్చిన పని చేసుకొని పోతే సరే సార్ మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కూర్చున్నాను, ఏం పర్వాలేదులే కూర్చున్నాను, ఇచ్చినా మాట్లాడినా మాట్లాడకపోయినా వెళ్ళిపోయేదాన్ని. సార్ నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు కొంచెం ఎక్స్టెండ్ చేశారు, దానివల్ల నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రోజు పడుకుంటాం, తింటాం, ఇది రోజు జరిగే కార్యక్రమమే. కానీ సజ్జన సాంగత్యం అని చెప్పారు. అంటే సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతో మనం ఇలా కూర్చొని సాంగత్యం చేయడం. సత్యం తెలిసిన వాళ్ళు అంటే ఫస్ట్ 10 సార్లు సత్యం తెలుసుకొని మనకు మాస్టర్ల ద్వారా, వాణి మేడంకు 10 సార్ ద్వారా, మరి ఈ వీళ్ళ ద్వారా 108 సార్ ద్వారా, ఎవరి ద్వారా మొదటి మీద వాణి మేడంకు పరిచయం అయింది, ఆ మేడం ద్వారా నాకు పరిచయం అయింది, నా ద్వారా మాధవికి పరిచయం అయింది. ఇట్లా ఇదంతా ఒకటి ట్రాన్స్ఫారం ఒక చోట ఉంటే కరెంటు లైన్స్, మన ఇంట్లో కరెంట్ వచ్చే వరకు ఎన్నో పోల్స్ మారుతూ వస్తుంది. అలాగే మనకి ఎవరో ఒకరి ద్వారా ధ్యానం అనేది అందుతుంది. కానీ మనం మాత్రం అందినా మనం అశ్రద్ధ చేస్తే ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. కాబట్టి మనం వచ్చాం, సద్వినియోగం చేసుకోవాలి. మన ఈ భౌతిక జీవితాన్ని భూమి మీదకి రావడం అంటే ఎంతో గొప్ప అని చెప్తారు. మనం వృక్షాల నుంచి జంతువుల నుంచి మానవుల్లోకి కన్వర్ట్ అయ్యామని చెప్తారు. మరి కన్వర్ట్ అయినప్పుడు మానవ జన్మలు కూడా ఎన్నో ఎత్తి ఉంటామని చెప్తారు. ప్రతి జన్మలో కూడా కొంత జ్ఞానాన్ని సేకరించుకొని వస్తాం. మరి దాన్నంతా ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే అంతా ఒక చోటుకి వస్తుంది.
అన్ని జన్మల జ్ఞానం అంతా ఒక చోటుకు వస్తుంది. వచ్చి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ జన్మను మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ జన్మలో మనం కొంత ధ్యాన ప్రచారం చేయాలి. అందరినీ కూడా వీలైనంత వరకు తన్ మన్ ధన్ 3 చెప్పారు ప్రతిసారి. తనువుతో వచ్చామండి, తనువుతో 3 రకాల కాన్సెప్ట్లు ఇప్పుడు మేము వచ్చిన దాంట్లో ఉన్నాయి. తనువుతో వచ్చామంటే అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ వచ్చాం, ఆటో వానికి డబ్బులు ఇచ్చాం ధనంతో. అక్కడ మనసులో అనుకున్నాం వెళ్ళాలి ఇవాళ అని. మరి 11 రోజులలో 10 రోజులు ఎందుకు రాలేదు అని అంటే రోజు ఒక మాస్టర్ వస్తున్నారు, మనం రాకపోతే ఏమైంది, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం రాలేదు. కాబట్టి ఈరోజు 3 ఒక చోటికి చేర్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చామంటే తన్ మన్ ధన్. ఈరోజు సార్ రమేష్ సార్ క్లాసు కండక్ట్ చేశారు ఇక్కడ 11 రోజులు. ఆ సారు తనువుతో వచ్చారా, మనసుతో వచ్చారా, ధనంతో వచ్చారా తెలియదు, కానీ మొత్తం మీద ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అన్ని దానితోనే వచ్చారు. ఎవరేమీ ఉట్టిగా రాలేదు. స్కూటర్ మీద వస్తే కాస్త కుస్త పెట్రోల్ వచ్చేది, ఇక్కడ కూడా తన్మందన్ ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. కాబట్టి ఈ ప్రోగ్రాం జరగడానికి కూడా ప్రతి ఒక్కరూ చేయేస్తేనే ఇంత గొప్ప ప్రోగ్రాము ఈ 10 రోజులు ప్లస్ ఈ 11 రోజులు జరిగింది అంటే తన్మన్. ఇంకా ఒక 3 ఉన్నాయండి, మనసా వాచ కర్మ. మన మనసులో ఏమనుకుంటామో ఆచరణలో అదే చేయాలి. మనస వాచ కర్మ 3 ఉన్నాయి. అంటే ఒకటి లోపలుండి పైకి ఒకటి చెప్పి 3వది వేరేది ఆచరిస్తే ఇక్కడ 3 సూటబుల్ కాదు. కాబట్టి మనం ఏది అనుకుంటున్నామో అది ఆచరించాలి, అది ఆలోచించాలి, అది ఆచరించాలి. అంతేగాని 3కు లింక్ లేకపోతే వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 11 రోజుల ప్రోగ్రాంలో మనం ఇంకా ముందుకు ఇప్పుడు మనం తెలుసుకున్నాము రమేష్ సార్ ద్వారా. మరి ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ జరిగినా కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఒక్కసారి కొత్త వేసుకొని ఏం పర్వాలేదు, సార్ చెప్పారు కదా ఎంత చదివితే అంత అని. ఒక బ్యాగ్ ఎక్కితే ఒక 10 రూపాయలు వస్తుంది, 10 బ్యాగులు ఇస్తే 100 రూపాయలు వస్తుందని చెప్పారు. ఇప్పుడు మీరు చేసినంత సాధన ఏం వేస్ట్ కాలేదు, కానీ కంటిన్యూవేషన్ లేదంతే. మేమేం చేసామంటే ధ్యానం తర్వాత కంటిన్యూవేషన్ ఆగకుండా కంటిన్యూవేషన్లో ఉన్నాం. ఈ గత 15 ఏళ్ళుగా ఎక్కడా కూడా ఆపలేదు. ధ్యానాన్ని కానీ, ధ్యాన ప్రచారాన్ని కానీ, శాకాహార ప్రచారాన్ని కానీ, ఈ పిరమిడ్ ప్రచారాన్ని కానీ ఎక్కడ ఆపలేదు. ప్రతి ఒక్కరిలో 100లో ఒక్కరైనా ముందుకొచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని ధ్యాన కార్యక్రమాలు కండక్ట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని శాకాహార ర్యాలీలు కండక్ట్ చేస్తే కొంతమంది అయినా ఈ మూమెంట్లోకి రాకపోతారా, కొంతమంది అయినా తెలుసుకోలేకపోతారా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక సద్భావనతోటి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నామండి. నేను ఒక్కదాన్నే కాదు, పత్రి సార్ దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ధ్యాన అనుభవజ్ఞులు ఈ మూమెంట్లో ఉన్నారండి. ఇది మూమెంట్ అంటే ఒక్కరితో ఆగిపోయేది కాదు. చాలామంది గురువులు వాళ్ళొక్కరితోటే శిష్యులు ఉంటారు. పత్రిసార్ అందరూ శిష్యులను తయారు చేస్తారు, కానీ పత్రిసార్ శిష్యుల్ని తయారు చేయలేదండి. నేనెంతో మీరంతే. నేను 10 మూటలు ఎత్తాను, మీరు 1 మూట ఎత్తే అంతే డబ్బులు వస్తాయి. నేను 100 ఎత్తాను కాబట్టి 100. నేను ఎక్కువ సాధన చేశాను, ఎక్కువ ధ్యాన ప్రచారం చేశాను కాబట్టి నేను ఎక్కువ ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీ వీలైనంతలో మీ సంసారాన్ని చూసుకుంటూ మీ తగ్గట్టుగా మీ డబ్బును మీరు సంపాదించుకుంటూ దాంట్లో ఉన్న సమయంలో కొంత డబ్బును, కొంత సమయాన్ని కేటాయించి మీకు మీరు కాకుండా ఇతరులకు కొంత లాభము సొంత ఏమో చెప్తారు కదా సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడము అనేది మనం ఆ పద్యం చదివాం. ఎన్నో పద్యాలు చదివాం. ఈ కబీర్ సాహెబ్ కూడా మా పాప వాళ్ళు హిందీలో పాఠాలు చదివి పెట్టేవాళ్ళు. మరి ఆ చదివి పెట్టి ఏం చేసినారు, మనం ఏమి బుర్రలోకి ఎక్కింది కానీ ఇక్కడ ఎక్కలేదు. ధ్యానం చేసినప్పుడే అంతా ఎక్కుతుందండి, చదివినప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఎక్కుతుంది. చిన్నప్పుడు చదివినవి ఎవరైనా పాఠాలు మనకు గుర్తుకున్నాయా? ఎవరికీ గుర్తుకులేవు. ఏమంటే కొన్ని మెయిన్ మాత్రం ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత కాలం ఉంటాయి. ఇప్పుడు వేమన శతకాలు కానివ్వండి, సుమతి శతకాలు కానివ్వండి, వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో ఎంత అర్థం ఉంది అంటే వాళ్ళు ఎంతో ధ్యాన సాధన చేసి అవి మనకు పద్యాల రూపంలో అందించారు. మనం పద్యాలు చదువుకుంటూ పోతే ఏమీ రాదండి జ్ఞానం. వింటాం, అబ్బా చాలా బాగుంది అనుకుంటాం,
దానిలో అర్థం మనం ఎప్పుడైతే తెలుసుకొని ఆచరించినప్పుడే మన జీవితానికి ఆ సార్థకత, వాళ్ళు గొప్పవాళ్ళు అందించిన జ్ఞానానికి కూడా సార్థకత. ఈ తపోవనం పిరమిడ్ని ఈ కాలనీ వాళ్ళంతా ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోవాలని, ఎప్పుడు నిరంతరంగా ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉండాలని నేను మనసా వాచా కర్మల నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.